సూర్యాపేట జిల్లాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన దీక్ష దివస్ కార్యక్రమంలో మాజీ మంత్రి మరియు ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మన వాళ్ళకి చాలా మంది తెలియదు. ఈ కొత్త తరం పిల్లలకి ఏం తెలుస్తుంది? వాళ్ళకు వచ్చిన ప్రతి సమస్యకు కేసీఆర్ కారణం అని చెప్పి ఈ దొంగలు మొత్తం సమైక్యవాద దొంగలు చంద్రబాబు నాయుడు గ్యాంగ్ పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆ యువకుల్లో ఒక అపోహ సృష్టించారు. దాంతోపాటు కేసీఆర్ ఇచ్చిన దానికంటే నేను ఎక్కువ ఇస్తామని చెప్పి ఆశలు పెట్టాను. దాంతో 2-3% ప్రజలు మోసపోయినరు, యువకులు పెద్ద ఎక్కువ మోసపోయినరు. దాంతో ఫలితం తేడా వచ్చింది. దీని వెనుకాల పెద్ద కుట్రము. ఇది కేవలం గింతతోడు రేవంతంతో కాలే, మనం ఓడించడంలో ప్రధానమైన కుట్ర మోడీది, కేంద్ర ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడంలో కూడా మోడీది ప్రధానమైన పాత్ర. అదేళ్లలో కేసీఆర్ సాధించిన అద్భుతమైన విజయాలు తెలంగాణను దాటి కర్ణాటక, మహారాష్ట్రను దాటి గుజరాత్ చేరుకున్నాయి. అటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, కాశ్మీర్ దాకా చేరుకున్నాయి. గుజరాత్లో రైతులు కేసీఆర్ గురించి మాట్లాడుకోవడం, గుజరాత్ రైతుల నోటి నుంచి కేసీఆర్ పేరు వినడం అనేది కట్టగింపైంది మోడీ విషయాలు. రాహుల్ గాంధీ ఉంటే ఎన్నేళ్ళు ఉంటే అన్నేళ్ళు నేను ప్రధానమంత్రిగా ఉంటాను నమ్ముకుంటున్నాడు మోడీ. కానీ రాహుల్ గాంధీని కాదని కేసీఆర్ పైకి వచ్చినట్టున్నాడు. కేసీఆర్ ఒక్కసారి ఆలోచి లేస్తే నేను ఉండలేను, నా పని గతం చేశాడన్న విషయం మోడీకి తెలుసు. కాబట్టి ఒక పథకం ప్రకారం తన పార్టీని బలహీనం చేసుకొని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసి కావాలని చెప్పి బండి సంజయ్ తీసేసిండు. లీకేజ్ కూడా వాళ్ళే ఇచ్చిన కేంద్రం నుంచి కేసీఆర్ బట్టి తీసేసామని చెప్పి కావాలని ఇచ్చిండు. తీసింది కేసీఆర్ కొరకే కానీ కేసీఆర్ను ఓడించడం కొరకు బీజేపీని బలహీనం చేసుకొని అయినా సరే అవతల ఎవడైనా గెలవని కాంగ్రెస్ వారిని కొనేయచ్చు, ఉడికనే కాంగ్రెస్ వారిని మోసం చేయొచ్చు. కానీ కేసీఆర్ మాత్రం ఉండనిస్తే పార్లమెంట్లో ఉన్న పడతాడు అన్న భయంతోనే మొన్న ప్రత్యేకించి బీజేపీ కూడా అంతర్లీనంగా సపోర్ట్ చేసింది. ఆ రకంగా యువకుల్ని ఎక్కువగా మభ్యపెట్టి మోసం చేసి ప్రజలు ఏమర్చగలిగారు. ఏమైంది? ఏ అశోక్ నగర్ అయితే వీళ్ళకి ఇష్టమైన ప్రదేశం ఉండేనో, ఏ అశోక్ నగర్కి అయితే రాహుల్ గాంధీని తీసుకొచ్చి హోటల్ కూర్చోబెట్టి ఛాయ్ పిల్లో, ఇవాళ అశోక్ నగర్ పేరు వింటేనే గడగడ వణుకుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆ పేరు కళ్ళలోకి వస్తే కూడా భయపడుతున్నాడు. అందుకే ఇవాళ అశోక్ నగర్లో శాశ్వతమైన నిషేధాజ్ఞలు పెట్టి ఈ విషయాలు తెలియని కొత్త తరం వాడు చెప్పిన మాయ మాటల్ని, వాడు చెప్పిన మోసం మాటల్ని నమ్మి. ఎందుకు అంటే మనం ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజల పనిలో ఉన్నాం, ప్రజల కడుపు నింపే పనిలో ఉన్నాం. కానీ పార్టీగా మనం చేసుకోవాల్సిన ప్రయత్నం, కేసీఆర్ చేసిన త్యాగం, కేసీఆర్ వల్లనే రాష్ట్రం వచ్చిందన్న విషయం, కేసీఆర్ వల్లనే ఈ విధానందరూ కూడా పదవులు వచ్చిన విషయాన్ని ప్రజలకు చెప్పడంలో, యువకులు చెప్పడంలో ఇది మనం తీసుకున్న చారిత్రక తప్పే. ఇట్లా వచ్చింది తెలంగాణ, ఎన్ని కష్టాల నుంచి వచ్చింది, ఎన్ని ఇబ్బందుల నుంచి వచ్చింది, ఎన్ని కుట్రలు ద్రోహాలను ఎదుర్కొని వచ్చింది. కేసీఆర్ మొండిగా ఎట్లా నిలబడ్డాడు. చివరికి ఏ ఒక్కరు నష్టపోవద్దు, ఒక్క బయట నష్టపోవద్దు, ఒక రక్తం పోవద్దు, వస్తే నా ప్రాణత్యాగంలోనే రావాలి అని చెప్పి సిద్ధపడితే ఎట్లా వచ్చింది తెలంగాణ అనే విషయాన్ని తర్వాత తరానికి చెప్పాల్సిన అవసరం మన మీద ఉంది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, కేసీఆర్ సైనికులుగా మనందరిపైన ఉంది. అందుకే మనం ఇవాళ ఈ రోజుకు అతి ముఖ్యమైన రోజుగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో మళ్ళీ మీరు చూస్తే ప్రజల నుంచి అదే మాట వస్తుంది. ప్రజలైతే పెద్ద చదువుకొని పిహెచ్డీలు చేసి రాజకీయ విశ్లేషణ చేసిన వాళ్ళకి కాదు, వాళ్ళ జీవితం నుంచి వస్తున్న మాట, ప్రత్యేకించి మహిళల నుంచి వస్తున్న మాట మీరు చూస్తున్నారు. ఏం జరిగింది అక్క అని ఎవరైనా మైక్ ముందు పెడితే ఏమైంది, మళ్ళీ పాత రోజులు వచ్చినాయి, కేసీఆర్ కంటే ముందు రోజులు వచ్చినాయి. కేసీఆర్ కంటే ముందు రోజులు దరిద్రపు సమైక్యాల రోజులు, ప్రత్యేకించి తెలంగాణ ద్రోహి చంద్రబాబు రోజులు దారుణంగా ఉండేది తెలంగాణలో. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు తాబేదారులు ఇవాళ తెలంగాణలో నేర్చున్నారు. అందుకే తెలంగాణకు మళ్ళీ ఈ దుస్థితి వచ్చింది. తెలంగాణ మళ్ళీ వెనక్కి నెట్టేయబడుతున్నది. కొంతమంది మీడియాలో కూడా మనకు శాశ్వతమైన శత్రువులు ఉన్నారు.
తెలంగాణను మొదటి నుంచి వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మీద ఏడ్చిన వాళ్ళు అయ్యో మేము ఇట్లా అయిపోతే మీ తెలంగాణ ఇంత అద్భుతంగా ముందుకు పోబట్టి అని చెప్పి విషయం నింపుకున్న మీడియా అధిపతులు కూడా కొంతమంది దాంట్లో భాగస్వాములై మనం విమర్శించే ప్రయత్నం చేశారు. కేసీఆర్ పైన మట్టి దిమ్మి, కేసీఆర్ పైన బురద దిమ్మి కేసీఆర్ మలింపు చేసే ప్రయత్నం చేసిండు. దాని నుంచి తిప్పుకుంటాల్సిన బాధ్యత కేసీఆర్ సైనికులుగా మనందరి పైన ఉంది. ఇవాళ ప్రజలు సిద్ధమైన ఎక్కడ చూసినా ఇప్పుడు నిర్ణయాలు ఇంకో మాట్లాడుతుంది. నాకు పొద్దున కూడా మిత్రుడు వచ్చి అంటున్నాడు, అన్న ఇంకా 4 ఏళ్ళు ఉండాల్సిందేనా? మరి ఏం చేస్తాం? మన ప్రజాస్వామ్యంలో ఓటు విలువ అంత గొప్పది. ఓట్లకు మర్చిపోయి మనం ఇప్పుడు వచ్చేది ఏం లాభం? 4 ఏళ్ళు ఉండాల్సిందేనా? కొంతమంది అమాయకంగా ప్రజలు కూడా అంటారు 4 ఏళ్ళు ఇంకే ఉండాల్సిందే, ఇంకో ఆయన అంటాడు 4 ఏళ్ళు ఆడినట్టుంటాడు. అది ఇంకో మాట్లాడుతున్నాడు బాబు ఆయన మనం మేము రేవంత్ రెడ్డి అట్టబోలు ఇట్టబోలని మేము అనడం లేదు. రేవంత్ రెడ్డి ఉండాలి, వచ్చే 4 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలి అని చెప్పి మనం కోరుకోవాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటేనే కేసీఆర్ అంటే ఏదో తెలుస్తుంది, కేసీఆర్ విలువేదో తెలుస్తుంది. ఇవాళ వాళ్ళు ఎక్కువగా ఇంకా మాట్లాడుకుంటున్నారు అప్పటికంటే. కాబట్టి మనకి మాట్లాడే కోరికలు లేవు. ఆయన పోవాలి, ఎక్కువ ముఖ్యమంత్రి రావాలను, ఆయనకి ఏం కావాలను, గవర్నమెంట్ మారాలను కోరుకోవడం లేదు. ఒకవేళ మన అదృష్టం రావుంటే, తెలంగాణ ప్రజల అదృష్టం రావుంటే ఎన్నికల ముందు రావాలని కోరుకుంటున్నారు. ఎన్నికల ద్వారానే మళ్ళీ మనం రావాలి, ఎన్నికల వల్లనే ప్రజలు చెప్పాలి. కేసీఆర్ నాయకత్వం ఏందో, కేసీఆర్ ఏందో ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ ప్రజలు ఆ పరిస్థితికి వచ్చిన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా చాలు ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఒక్కసారైనా మా కోపాన్ని చెప్పు